హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనుల కారణంగా ఇవాల్టి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే వాహనదారులకు పలు సూచనలు చేశారు ట్రాఫిక్ పోలీసులు. సాగర్ సొసైటీ వద్ద ట్రాఫిక్ మళ్లించారు. నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ గేట్, ముగ్దా జంక్షన్ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. అయితే నిన్న పూర్తిగా కూడా సిపి సజ్జనార్ అలాగే ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కూడా వచ్చి ఇక్కడ చూసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ నుంచి కూడా పూర్తిగా పనులు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొని వచ్చారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఈ రోడ్లో మొత్తం 6 పిల్లర్లు రానున్నాయి. సో దానికోసం కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని వచ్చినట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ పిల్లర్స్ నిర్మాణం 2.5 నెలలు జరుగుతుందని కూడా తెలుస్తుంది. పూర్తిగా మ్యాక్సిమం ఆ సమయం అయితే పెట్టుకున్నారు. ఒకవేళ అంతకంటే ఎక్కువైనప్పటికీ కూడా దాని తగ్గట్టుకు కూడా ట్రాఫిక్ సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. సో పూర్తిగా కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఫ్లో తగ్గాలి, అలాగే ఇంధనం కూడా సేవ్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్లు కానీ ఈ అండర్ పాస్లు నిర్మాణం అందుబాటులోకి వస్తే మాత్రం పూర్తిగా కూడా ట్రాఫిక్ ఫ్రీ జోన్గా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా చూస్తున్నాము రోడ్ నెంబర్ 2 ఈ ఏరియా ప్రాంతాలను కూడా ఎప్పుడుగా ట్రాఫిక్ ఫ్లో అనేది ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ అండర్ పాస్లు ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలు అందుబాటులోకి వస్తే మాత్రం చాలా ఫ్రీగా చాలా ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు అని కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. దీనికి మొత్తం కూడా చూసుకుంటే ఏదైతే మనకి ఇక్కడ ఎక్విప్మెంట్ కనిపిస్తూ ఉందో ఇక్కడ పిల్లల నిర్మాణానికి కోసం ఇవన్నీ తీసుకొని వచ్చారు. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండలేగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిమేర అంటే రేపటి నుంచి పూర్తిగా కూడా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఏవైతే పంజాగుట్ట నుంచి ఇటువైపు కేబీఆర్ పార్క్ అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 చెక్ పోస్ట్ వెళ్ళే రూట్ వాళ్ళకి కొద్దిమేర ట్రాఫిక్ కనిపించే అవకాశం ఉండడం నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ రూట్ ఏదైతే ఉందో దాన్ని అంతా పూర్తిగా అవాయిడ్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ అవాయిడ్ చేయడం ద్వారా కూడా వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ అనేవి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ ఆల్టర్నేటివ్ రూట్స్లో వెళ్ళాలని కూడా సూచిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు జూబ్లీ చెక్ పోస్ట్ అలాగే రోడ్ నెంబర్ 45 నుంచి ఇటువైపు వచ్చే వాళ్ళంతా కూడా సాగర్ సొసైటీ నుంచి కూడా వాళ్ళు అటువైపు నుంచి రావచ్చని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఒకవేళ రద్దీ ఎక్కువ ఉంటే ఆ సమయాల్లో ఈ రోడ్డుని ఓపెన్ చేస్తామని కూడా చెప్తున్నారు. మిగిలిన సమయాల్లో మోస్ట్లీ క్లోజ్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక నిన్ననే వచ్చి దానికి సంబంధించిన ఏదైతే ప్రారంభానికి సంబంధించిన సిపి సజ్జనార్ వచ్చి ఇక్కడ ప్రారంభించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్కువగా రాత్రి వేళల్లో పనులు అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఒకవేళ పిల్లల నిర్మాణం పూర్తయితే అప్పటి నుంచి కొద్దిమేర కూడా ట్రాఫిక్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి పంపిస్తామని కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.